హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి 888. సో ఈరోజు మీకు యూట్యూబ్ మొత్తము ఒక 4 థింగ్స్ మీద నడుస్తుందని నేను నమ్ముతున్నాను. ఒకటి ఫుడ్, నెక్స్ట్ క్లోతింగ్ అండ్ హెయిర్ గ్రోత్, బాడీ, స్కిన్, ఇవన్నీ అనమాట. సో అందులో భాగంగానే నేను ఒకటి ఈరోజు హెయిర్ గ్రోత్కి, హెయిర్ లాస్కి, నెక్స్ట్ ఇంకా ఏదన్నా తలపైన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మంచి టిప్ అనుకుంటున్నాను. నేనైతే ఏం లేదండి, ఇక్కడ నేను ఆయిల్ ప్రిపేర్ చేశాను. సో అందరు చేసేదే, నువ్వేం పెద్ద గ్రేట్ అనుకోద్దు, నాకు తెలిసింది నేను చేస్తున్నాను. సో ఇందులో ఆమ్లా అనమాట. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్లా, తర్వాత జింజర్, అల్లము, ఉసిరి, అల్లము, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపాను అనమాట. సో ఇందులో చూపిస్తున్న విధంగా నేనైతే ఆమ్లా ఇప్పుడు చాలా తొందరగానే దొరుకుతున్నాయండి. ఇన్స్టామార్ట్లో ఓన్లీ 34 రూపీస్కే పావు కిలో వచ్చాయి, 200 గ్రామ్స్. తర్వాత మందారం ఆకులు యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత మెంతులు, ఇంకా అక్కడ ఫ్లాక్ సీడ్స్ కూడా కొన్ని వేసాను. తర్వాత ఇవేంటి భయంకరంగా ఉన్నాయనుకున్నారా, అవి మందారం పూలు. సో డ్రై చేసి పెట్టాను. తర్వాత అలోవెరా. ఇవి ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్స్. మనకు ఆయిల్ కావాల్సినవి ఈ 6 ఇంగ్రీడియంట్స్ అనమాట. సో నేను వాటిని బాగా వాష్ చేసి అక్కడ పెట్టేశాను. సో మనకు దగ్గరలో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ఇవి. మనం బయటికి వెళ్ళి హెయిర్ గురించి ఏమైనా బ్యూటీ పార్లర్లు కానీ, హెయిర్ కేర్ సెంటర్స్ కానీ వెళ్తే ఈజీగా 5000 బిల్ చేస్తున్నారండి. సో అది 5000 బిల్ పెట్టినా కూడా ఈజీ రిజల్ట్ అని ఏం లేదు. కాబట్టి ఇంట్లో దొరికే వాటితోనే నేను మీకు ఈజీగా మంచి హెయిర్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మనకు చూపించిన విధంగా ఇవి ఫ్లాక్ సీడ్స్ కొన్నే వేసుకోవాలి, అది మన ఇష్టము. ఇంకా తర్వాత మెంతులు, ఇంకా ఉసిరి, అల్లం. ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఉసిరి తీసుకొని అక్కడ నేను చెప్పిన విధంగా అక్కడ తురుముకోవాలన్నమాట. అవి చాలా బాగున్నాయి, ఫ్రెష్ ఆమ్లా అనమాట, అవి ఫ్రెష్ ఉసిరి. సో నేను అట్లా తురిమాను చూడండి. ఆ విధంగా నీట్గా కడిగేసి అట్లా తురిమితే కొంచెం అలా వస్తుంది పౌడర్ లాగా. తర్వాత అల్లం కూడా నేను తురిమి వేసుకుంటున్నాను. అల్లం ఏంటంటే మన హెయిర్కి కావాల్సిన, రూట్ కావాల్సిన స్ట్రెంత్ని ఇస్తుంది అనమాట, బలం బాగా. ఇంకా ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా పోతుంది. పేలు అట్లాంటివన్నీ ఉంటాయి కదా, డాండ్రఫ్ అట్లాంటివి కూడా పోతాయి అన్నమాట. సో రెండింటిని అట్లా నీట్గా తురుముకున్న తర్వాత పౌడర్ వస్తుంది, జాగ్రత్తగా తురుముకోవాలి, ఎందుకంటే చేతిపైకి వస్తుంది అది. ఇంకా నెక్స్ట్ తర్వాత అల్లము, ఉసిరి కొంచెం మనకు తగినంత వేసుకొని అట్లా నీట్గా తురుముకున్న తర్వాత ఇట్లా వస్తుంది. తర్వాత మెంతులు. ఇంకా నేను ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించడం మర్చిపోయాను, కొబ్బరి నూనె అండి. నేను గానుగ నూనె నుండి తెచ్చుకున్నాను. సో అక్కడ బాటిల్, చిన్న బాటిల్ కనిపిస్తుంది కదా, ఆ బాటిల్ 125 రూపీస్ అనమాట. 250 గ్రామ్స్ అంటే పావు లీటరు. సో లీటర్ వచ్చేసి 500 అంట. నేను పావు లీటర్ తెచ్చుకున్నాను, అంటే 250 ml. సో అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను నీట్గా ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో మనం ఇప్పుడు తెచ్చుకున్న ఆయిల్, గానుగ నూనె అనమాట, కొబ్బరి నూనె, ఫ్రెష్ కొబ్బరి నూనె అనమాట, అది బాటిల్ 250 ml వేసుకున్నాను నేను. నీట్గా లో ఫ్లేమ్లో మనం కొబ్బరి నూనె వేడి చేసిన తర్వాత కొంచెం కాగుతున్న తర్వాత నేను ఉసిరి తురిమి పెట్టుకున్నాను కదా, అది వేసుకున్నాను. కొంచెం అక్కడ బబుల్స్ వస్తున్నాయి చూడండి, అలా ఆయిల్ ఎప్పుడైతే అట్లా బబుల్స్ వస్తాయో అది ఒరిజినల్ ఆయిల్ అండి. తర్వాత నేను ఆమ్లా వేసుకున్నాను. ఆమ్లా తర్వాత అల్లం వేసాను, ఉసిరి తర్వాత అల్లం వేసాను. ఇంకా తర్వాత కట్ చేసిన అలోవెరా వేసాను. నీట్గా కడిగి దాన్ని కట్ చేసి వేసాను. ఇంకా అవి కొంచెం బబుల్స్ వస్తుండగానే, ఉడుకుతుండగానే, ఫ్రై అవుతుండగానే మందారం ఆకులు కడిగి పెట్టినవి నేను అట్లా కొంచెం తుంచుకొని వేసాను అనమాట. నెక్స్ట్ కరివేపాకులు కూడా వేసాను. నేను ఇందాక చూపించడం, మీకు ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను, ఇంకా గుర్తొచ్చేసి వెంటనే వేసాను, మీరు కూడా మర్చిపోద్దండి. కరివేపాకు వేసాను. ఇంకా అలా కొంచెం లో ఫ్లేమ్లో వేడి చేస్తూ నీట్గా అలా ఫ్రై చేస్తున్నాను. తర్వాత అవి ఎండబెట్టిన మందారం ఆకులు అనమాట, కొంచెం బాగా డ్రై చేసి పెట్టాను. సో పచ్చివి దొరకలేదండి.
సో అన్నీ మనకు కావాల్సినవన్నీ ఒకేసారి చెట్లకు పుయ్యవు కదా, కాబట్టి అప్పుడప్పుడు కలెక్ట్ చేసి కొన్ని పెట్టుకున్నాను నేను. సో అట్లా కొంచెం నీట్గా కలుపుతూ వేడి చేసుకోవాలి. అప్పుడు బబుల్స్ వస్తుంటాయి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే అది చిట్లుతుంది మనకి. ఎందుకంటే అన్నీ పచ్చి వేసాం కదా, అందులో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల చిడుతాయి అన్నమాట మనకి. కాబట్టి లో ఫ్లేమ్లో నీట్గా అలా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలా. అలా తగినన్ని మెంతులు వేసిన తర్వాత నేను కొంచెం ఎక్కువ వేసాను. నా ఫేవరెట్ స్పైస్ ఏంటంటే మెంతులు అనుకోండి. తర్వాత ఫ్లాక్ సీడ్స్ వేసాను అనమాట నేను. అవిసె గింజలు అంటారు కదా, ఫ్లాక్ సీడ్స్, అవి కూడా వేసాను. సో చాలామంది ఫ్లాక్ సీడ్స్ కానీ మెంతులు కానీ నానబెట్టి వాడుతుంటారు. అది ఎక్కువ గమ్ అవుతుంది, వాష్ చేసుకోవడం కూడా చాలా కష్టమైంది, హెయిర్కి పట్టేస్తుంది. అట్లాంటప్పుడు మనం ఆయిల్లో వేసుకున్నామంటే ఈజీ అనమాట. అలా కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ ఎంత బాగా పొంగుతుంది కదా, నీట్గా అవన్నీ దాంట్లో ఫ్రై అవుతున్నాయి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి ఫ్లేవరు అవన్నీ కలరు ఆయిల్ కంటుంది చూడండి. సో అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం బాగా మరిగింది. ఒక 15 మినిట్స్ నేను 20 ml వేస్తే 250 ml వేస్తే నాకు 150 ml అయిందండి. అంటే బాగా హీట్ అయింది ఆయిల్. సో దిస్ ఈజ్ అ హెయిర్ ఆయిల్, హెల్దీ హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ గ్రోత్కి 3 ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో అవైలబుల్ అయ్యేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.